ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఇలా మనం ప్రతి ఉదయం నిద్ర లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ఆయన మాట కొరకు మనం ఎదురు చూడాలి. మొదటగా మనం ఎవరితోని మాట్లాడకముందు ఆయనతో మాట్లాడేవారిగా మనము ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనము. మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించేదను. ఆమేన్. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ మాటలు మనందరికీ తెలుసు. యోబు గ్రంథంలో ఏ పరిస్థితులు ఈ మాటలు రాయబడ్డాయో మనందరికీ కూడా తెలుసు. యోబు గారి యథార్థతను బట్టి, ఆయన యొక్క నమ్మకాన్ని బట్టి, భక్తిని బట్టి దేవుడికి ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూనే ఉండేవారు. హల్లెలూయా. కానీ ఒకానొక సమయంలో మరి యోబు గారి శ్రమల పాల్గొండా నడిచినప్పుడు, ఇబ్బందులు పాలైనప్పుడు ఎప్పుడూ కూడా దేవుని విడిచిపెట్టలేదు. నా దేవుడు ఇవ్వడానికే తగున, శ్రమలు రావడానికి తగవదా అని మాట్లాడాడు. దేవుడు ఇవ్వడానికి సమర్థుడు, కానీ నాకు ఇలా కష్టపెట్టడానికి దేవుడు సమర్థుడు కాదా అని మాట్లాడాడు. ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చిన స్థితి, ఏ స్థితి అయినా, నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడు నాకు అనుగ్రహించిన స్థితి అని యోబు ఎంతో నమ్మకంగా నమ్మాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఎప్పుడూ కూడా దేవుడిని దూషించలేదు. దేవుడి మీద వ్యతిరేకత తెచ్చుకోలేదు. ఎప్పుడు దేవుని యందు భయభక్తులతోనే జీవించాడు. తన శరీరం మరి కృషించిపోయిన, చాలా బలహీనతలకు లోనైన, భార్య తిట్టిన, బిడలు మరి లేకుండా పోయిన, ఆస్తంతా లేకుండా పోయినా, ఎన్ని ఇబ్బందులు పడినా యోబు గారిలో ఒకటే నిరీక్షణ, నా దేవుడు నాకు తోడుగా ఉన్నారు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడు ఇవ్వడానికి మాత్రమే తగున, తీసుకోవడానికి తగును కాదా అన్నాయి ఒకటే నమ్మకం. అట్లాంటి దృఢ సంకల్పంతో ఉన్న యోబును దేవుడు విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా దేవుడు యోబును ఆశీర్వదించారు. ఆమేన్. మొదట ఆయన స్థితి ఎంత ఉన్నదో, తర్వాత శ్రమలైనప్పుడు అంతా పోయింది. మొదట ఉన్న దానికంటే మరీ అధికంగా దేవుడు అనుగ్రహించారు. ఆమేన్. దేవుడికే మహిమ కలుగునగాక. మనకు అన్నీ బాగానే ఉన్నప్పుడు మనం బాగానే ఉంటాం. ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు మనం దేవుడిని నిందించేవారుగా, దేవుడికి దూరం అయిపోయేవారుగా ఉండకూడదు. చాలామంది వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న ఇబ్బంది ఉంటే చాలండి, ఆదివారం ప్రార్థన మానేయడానికి ఆశపడతారు, మానేయాలని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. యోబు గారు అంత కష్టాలు మనకు వస్తున్నాయా? యోబు గారి లాగా మనం ఆ స్థితిలో మనం ఉన్నామా? యోబు గారికి ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా దేవుని విడిచిపెట్టారా? నా దేవుడే నాకు కావాలి. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా నీవు మాట్లాడొద్దని భార్యని అంటున్నాడు. ఎందుకంటే దేవుడికే విలువ. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. దేవుని ఎట్టి పరిస్థితుల్లోని విడిచిపెట్టలేదు. ఆ యథార్థతను బట్టి, ఆ నమ్మకాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి ముందున్న దానికంటే మరీ అధికంగా మేలులతో తృప్తిపరచబడ్డాడు యోబు. ఆమేన్. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు అన్నీ మనకు అనుగ్రహించే దేవుడు. మనకున్న స్థితిని దేవుడు మనకి ఇచ్చినదే. హల్లెలూయా. మనకున్న స్థితి దేవుడు మనకి అనుగ్రహించిందే. ఆ విషయాన్ని మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు వస్తాయి. రావని నేను అనడం లేదు. వచ్చినప్పుడు కూడా మనం దేవుని యందు భయభక్తులతో ఉండి, దేవుని కొరకు కనిపెట్టుకుంటూ దేవునికి మొర పెడితే ఆయన తప్పకుండా మన మొర ఆలకిస్తారు. నిజంగా మొరపెట్టే వరకు దేవుడు సమీపంగా ఉన్నాడు. మనకి దేవుడికి మధ్య ఉన్న బంధము ఎప్పుడు కూడా అలాగే నిలిచి ఉండాలి. మన ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి ఆదివారం ప్రార్థన మానేసేవారుగా, లేదా దేవుని ప్రార్థన చేసుకోకుండా ఉండేవారుగా, భక్తి తగ్గించుకునేవారుగా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవునిలో నిలిచేవారుగా మనందరం కూడా ఉందాము. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. రెండంతలుగా మరీ అధికంగా మనల్ని దేవుడు ఆశీర్వదించబడుతున్నారు. మనం దేవుడి మీద ఆధారపడతాం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నేను మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారు. మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని మీరు మాట్లాడారు. ఈ వాగ్దానాన్ని నైనా వింటున్న ప్రతి ఒక్కరికి నైనా మీరు దేవస్తోత్రం అనుగ్రహించండి. వారి జీవితంలో ఫలింపులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ఎవరైతే ఏ ఇబ్బందులతో ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి ఇబ్బందుల నుంచి నేను విడుదల దయచేయండి. బలహీనత నుంచి తప్పించండి. కాపుదల కృప అనుగ్రహించండి.
ఈరోజు పనులు చేస్తున్న వారికి తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకి కాపుదల కృపను గ్రహించండి. బలహీనంగా ఉన్న వారిని నేను మీరు స్వస్థపరిచి ఆరోగ్యాలు అనుగ్రహించండి ప్రభా. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరిపించుకుంటున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా మీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. చదువుతున్న వరకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి పట్ల మీ దయను చూపించి అద్భుతమైన కార్యాన్ని వారి పట్ల జరిగించండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి నేను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కనికరాన్ని చూపించండి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్న వారి విషయంలో అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, నేను ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానం ఉండినట్లు మీరు సహాయం చేయండి. భారతదేశానికి మహారక్షణ వచ్చినట్లు మీరు సహాయం చేయండి. నేను దేవ భారతదేశం అంతా నేను దేవ వస్తున్న ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు సహాయం చేయండి. వస్తున్న ఆ వైరస్ నేను మీరు తరిమి కొట్టండి. భారతదేశానికి స్వస్థతను అనుగ్రహించండి ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎటువంటి ఇబ్బందికరమైన వైరస్లు మా భారతదేశంలో రాకుండానట్లు మీ కృపను అనుగ్రహించండి. ఏ దేశంలోనూ కూడా ఏ వైరస్లని దానివల్లనైనా ఏ జనాలనైనా ఇబ్బంది పడకుండానే మీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలు దయచండి. అందరూ మీ అందు భయభక్తులతో ఉండినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మంచి మనసును దయచండి. ప్రతి ఒక్కరు యథార్థంగా ఉండినట్లు, మీకు ఇష్టమైన భక్తి చేయనట్లు, మీకు దగ్గరగా ఉండి భక్తి చేయనట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రోజంతా నేను మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. మా నోటి మాటలో హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండేటట్లు మీరు సహాయం చేస్తారని, సమస్తగంతా మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారు. ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు తప్పకుండా ముందున్న దానికంటే అధికమైన మేలులతో మీ కుటుంబాలన్నిటినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.